హలో వ్యూయర్స్, అందరూ ఎలా ఉన్నారండి? జస్ట్ ఒకే పిండి యూస్ చేసి ఇక్కడ నేను 3 రకాలుగా బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ చేశానండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండ్ 3 కూడా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఆ పిండి ఏంటంటే మనం వడ కోసం నానబెట్టుకుంటాం కదండీ! మినపప్పు పిండి. అదనమాట. జస్ట్ మినపప్పు మాత్రమే రుబ్బుకొని ఈ విధంగా 3 రకాలుగా మనం బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ చేసుకోవచ్చు. వడ రెసిపీ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇచ్చాను. చూసేయండి. ఇక్కడ దోస మరియు క్రంచీ పునుగులున్నాయండి. ఈ రెండిటిని ఎలా చేయాలో నేనిక్కడ మీకు చూపిస్తాను. టొమాటో చట్నీతో కానీ, పల్లీ చట్నీతో కానీ, మీరు ఇష్టమైన చట్నీతో ఏ చట్నీతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ 3 కూడా. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూసేద్దాం. ఈ పిండి ఎలా పట్టుకున్నానో కూడా వడ రెసిపీలో ఉంటదండి, చూసేయండి. లింక్ అయితే నేను పెట్టాను డిస్క్రిప్షన్‌లో. ఒకసారి చూసేయండి. అదే పిండిలో నేను ఇక్కడ పప్పు గరిటె తీసుకొని 1 కప్ వరకు నేను పిండిని తీసుకున్నానండి, మినపప్పు పిండి. అదే పిండిలో నేను 3 కప్స్ బియ్య పిండి పోస్తున్నాను. ఇది పొడి పిండి అండి. నేనైతే ఇంట్లోనే బియ్యం పట్టించి పెట్టుకున్నానండి. సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది. ఈ పిండిని కూడా కలుపుకొని ఈ రెండు బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఎక్కడ కూడా పిండి ముద్ద లేకుండా కలుపుకోండి. ఇలా చేతితో కలుపుకోవడం కష్టంగా ఉంటే మీరు మిక్సీలోనైనా వేసుకోవచ్చు. చూడండి, వాటర్ వేసుకుంటూ మనం దోస పిండి ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలన్నమాట. చేతితోటి కొంచెం కష్టంగానే ఉందండి కలుపుకోవడం మాత్రం. సో నేను ఇక్కడ మిక్సీ జారే యూజ్ చేశాను. మీరు కూడా స్మూత్గా మిక్సీ పట్టుకోండి. చాలా అంటే చాలా బాగుంటాయండి టేస్ట్ మాత్రం. మనం దోస పిండి పట్టుకొని దోస పోసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటాయన్నమాట. మీరు స్మూత్గా కావాలనుకుంటే స్మూత్గా వేసుకోవచ్చు, క్రంచిగా కావాలనుకుంటే క్రంచిగా కూడా వేసుకోవచ్చు. మీరు ఎలా వేసుకున్నా కూడా ఇవి సూపర్గా వస్తాయి. నేనైతే పక్కన అటుకులు, ఒక గుప్పెడన్ని అటుకులు నానబెట్టుకున్నానండి. ఈ అటుకులు వేయడం వల్ల దోస అనేది కలర్ బాగుంటుంది మరియు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇవి కాసేపు నానబెడితే మెత్తబడిపోతాయి కదా. ఇలా మెత్తబడిన అటుకుల్ని మనం కలుపుకున్న దోసపిండిలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. దోసపిండి ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా రావాలి కన్సిస్టెన్సీ. ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం దోస వేసుకుందాము. మీరు సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక గరిటె తీసుకొని ఈ విధంగా దోస పోసుకోవాలి. చాలా బాగుంటాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వస్తాయండి. పైనుంచి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫస్ట్ కాలనించి తర్వాత హై ఫ్లేమ్లో కాల్చుకోండి. హై ఫ్లేమ్లో కాల్చడం వల్ల క్రిస్పీగా అవుతాయి, లో ఫ్లేమ్లో కాల్చడం వల్ల మెత్తగా వస్తాయి. మీకు ఎలా కావాలనుకుంటే అలా కాల్చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే దోశ రెడీ అండి. మనం దోశ పిండి పట్టకుండానే ఈ విధంగా దోశ వేసుకోవచ్చు. జస్ట్ మినప్పిండి ఉంటే చాలు. దీన్ని టమాటో చట్నీతో తిన్నా, పల్లి చట్నీతో తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. చాలా సాఫ్ట్గా వచ్చాయి నాకు. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇప్పుడు ఇంకో రెసిపీని చూద్దాము. అదే పునుగులు. దీనికోసం నేను 1 కప్ వరకు రుబ్బుకున్న మినప్పిండిని తీసుకున్నాను. ఇందులోనే 2 స్పూన్స్ సూజీ వేసుకుంటున్నానండి. ఉప్మా రవ్వ ఉంటుంది కదా అది. ఇందులోనే ఒక 3 స్పూన్స్ పుల్లటి పెరుగును తీసుకోండి. పుల్లటి పెరుగు తీసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి ఈ పునుగులు అనేవి. ఇవన్నీ వేసేసుకొని ఈ పిండిని మనం పునుగుల పిండిలాగా కలుపుకోవాలండి. బోండా పిండి ఉంటుంది కదా, ఆ విధంగా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. మీకు కావాలనుకుంటే సోడా సాల్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేయలేదండి, నార్మల్ సాల్టే వేసాను. ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకుందాము.
మీకు ఏ సైజ్ ఇష్టమో అలా వేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ చిన్న చిన్నగా వేస్తున్నాను, మీకు పెద్దగా కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇవన్నీ వేసేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో వీటిని బాగా కాలనిద్దాము. బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు వేయించుకుంటే మనకు పునుగులు అనేవి రెడీ అయిపోతాయి. హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే పైన రెడ్ కలర్లోకి ఈజీగా వచ్చేస్తుంది, కానీ లోపల మాత్రం చాలా పచ్చిగా ఉండిపోతుందండి. సిమ్లో పెడితేనేమో ఆయిల్ ఎక్కువగా పీల్ చేసుకుంటుంది. సో మీడియం ఫ్లేమ్లోనే మనం కాల్చుకోవాలి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. వీటిని కూడా పల్లి చట్నీతో కానీ టొమాటో చట్నీతో కానీ దేంతో తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ విధంగా ఒకే పిండితో 3 రకాలుగా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చేసుకొని హ్యాపీగా తినేసేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.